పార్వతీపురం మన్యం జిల్లాలో గడిచిన జూలై నెలలో జరిగిన జిల్లా నూతన కలెక్టర్గా శ్యాంప్రసాద్ నియామకం, గంజాయి నిర్మూలనపై ప్రత్యేక తనిఖీలు, బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి, జిల్లా నూతన ఎస్పీగా మాధవరెడ్డి నియామకం వంటి వాటితో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. పార్వతీపురం మన్యం జిల్లా నూతన కలెక్టర్గా ఏ శ్యాంప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాగా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాను అభివృద్ది పదంలోకి తీసుకువెళ్లేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. విద్య, వైద్య, ఆరోగ్య శాఖల అభివృద్దికి కృషి చేస్తామని వెల్లడించారు. అందరి సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలివస్తున్న గంజాయిని అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద పటిష్టమైన తనిఖీలు చేయాలని తెలిపారు. జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేందుకు శ్రద్దతో విధులు నిర్వహించాలని అన్నారు. పిల్లల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాలని తల్లిదండ్రులకు, అధ్యాపకులకు మంత్రి సూచించారు. బాల్య వివాహాలు నిర్మూలించడంలో స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకమని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ అన్నారు. జిల్లా సమైక్య సమావేశ మందిరంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయి వయసు 18 సంవత్సరాలు, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు విధిగా ఉండాలని అన్నారు. నిర్దేశిత వయసులోపు పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని అన్నారు. బాల్య వివాహాలను ఎవరు ప్రోత్సహించినా లేదా పెళ్లి చేసినా ₹1,00,000 జరిమానా, 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. బాల్య వివాహాల వల్ల మహిళల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని, ఆర్థిక, సామాజిక అనర్థాలతో పాటు అనారోగ్యంగా పిల్లలు కలగడం జరుగుతుందని తెలిపారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా మహిళా సంరక్షణ కార్యదర్శి లేదా పిల్లల సహాయవాణి టోల్ ఫ్రీ నంబర్ 1098కి తెలియచేయాలని కోరారు. ప్రధాన్ మంత్రి సూర్యఘర్ యోజన కింద రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రధాన్ మంత్రి సూర్యఘర్ యోజన గోడపత్రికను ఆవిష్కరించారు. రాయితీపై అందిస్తున్న ప్రధాన్ మంత్రి సూర్యఘర్ యోజన గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించుకునేందుకు చక్కని అవకాశమని అన్నారు. రాయితీని పొంది ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవచ్చునని తెలిపారు. కనీసం 10 చదరపు మీటర్లు లేక 100 చదరపు అడుగుల స్థలంలో 1 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చునని అన్నారు. ఈ పథకం వల్ల గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా నూతన ఎస్పీగా ఎస్వి మాధవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల కృషి చేస్తామని, జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు సేవలందించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ కాకినాడ ఎస్పీగా బదిలీ అయ్యారు. కార్యాలయాలు, విద్యాలయాల్లో లైంగిక వేధింపులకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టనున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక హెచ్చరించారు. ఈ మేరకు జూలై 29వ తేదీన లైంగిక వేధింపులకు సంబంధించిన సంచికను కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శోభిక మాట్లాడుతూ లైంగిక వేధింపులపై మహిళలకు మరింత అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎవరైనా లైంగిక వేధింపుల బారిన పడితే బాధితులు తక్షణమే ఫిర్యాదు చేయాలని కోరారు. ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9వ తేదీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై జూలై 29వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు ఉండాలని అన్నారు. స్థానిక కళాకృతులు, నృత్యాలు, వంటల ప్రదర్శన ఏర్పాటు చేయాలని అన్నారు. వేదిక వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు. పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.